మన నాథుడైన యేసుక్రీస్తు కృపా సమాధానం మన అందరితో ఉండాలని మీకు శుభోదయం దీవెనలు అందిస్తూ, మీరు అనుకున్నది జరిగి మీకంతా మంచే జరగాలని మనసారా కోరుకుంటూ ఈనాటి జ్ఞానవాణి సందేశమునకు ఆహ్వానిస్తున్నాను. ఈనాటి ధ్యానాంశం జపమాల భక్తి శక్తి గురించి తెలుసుకుందాం. అన్ని భక్తి మార్గాలలో అత్యంత శక్తివంతమైనది, మధురమైనది జపమాల. దేవర తల్లికి అత్యంత ప్రీతికరమైనది ఈ జపమాల ప్రార్థనం. ఎన్నో యుద్ధాలను అవలీలగా జయించగలిగేటట్లు చేసిన పరమ పవిత్ర ఆయుధ శక్తి గలది ఈ జపమాల. అట్టి అద్భుత శక్తి గల జపమాలను ప్రార్థించడం ప్రతి కథోలిక విశ్వాసికి ఉండవలసిన విశ్వాసం ఎంతైనా అవసరం. ప్రతిరోజు జపమాల ప్రార్థించేవారు తప్పుత్రోవ పట్టరు. ఇది సంతోషంగా నా రక్తంతో సంతకం చేస్తానని పునీత లూయిస్ డి మాంట్ఫోర్ట్ గారు నుడివారు. జపమాల ప్రార్థించిన వారి హృదయానికి ఆనందం కలిగిస్తుంది. జపమాల మన ఆలోచనలకు వెలుగు, మన సంకల్పమునకు చేయూతనిస్తుంది, మనలను స్వర్గమునకు తీసుకువెళ్ళే దారి అవుతుంది. ఈ జపమాల మరియ తల్లి స్వచ్ఛమైన చేతుల ద్వారా ఇవ్వబడిన అంతులేని నిధుల యొక్క అపురూపమైన మూలం. అందుకే మనం సమయాన్ని వెచ్చించి ఈ జపమాలను ప్రార్థించాలి. ఈ జపమాల రహస్యాలను ప్రార్థించడం ద్వారా రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహాలను, తండ్రి దేవుని గూర్చిన జ్ఞానాన్ని, పవిత్రాత్మ దేవుని వరప్రసాదాలను పొందుకుంటాం. జపమాల మన ఆధ్యాత్మిక ఆస్తి. జపమాల ప్రార్థనం ఎన్నటికీ తరగని వరప్రసాదాలు ఇచ్చే త్రిత్వంలోని ఏకదేవుని అనుగ్రహాలను వర్ణించలేని నిధి. జపమాలను జపించాలంటే విశ్వాసం ఉండాలి. విశ్వాసం వలన ఆనందం కలుగుతుంది. జపమాల మన ఆధ్యాత్మిక ఆస్తి. ఎప్పటికీ అది మనకే చెందుతుంది. ప్రతి క్షణం, ప్రతి అవసరంలో జపమాల ప్రార్థనం మనకు లాభం చేకూరుస్తుంది. జపమాలను ప్రార్థించే వారికి యేసు తిరుహృదయం నుండి, నిష్కలంక మరి హృదయం నుండి జాలువారే ప్రతి దీవెనకు వారసులమవుతాం. జపమాల యేసు ప్రభుని పవిత్ర రుధిరంతో కొనబడిన బహుమతి. జపమాల యేసు ప్రభుని రుధిరంతో కొనబడి మానవాళికివ్వబడిన గొప్ప బహుమతి. సైతానును, ప్రపంచాన్ని మరియు మన బలహీన రక్త మాంసాలను జయించుటకు ఉపయోగపడే సాధనం ఈ జపమాల. మన హృదయంలో జపమాల ఓ ముద్రలాగా ఏర్పడాలి. దేవుని దయ అను తలుపు తట్టడం జపమాల ప్రార్థనతో చాలా సులభం. జపమాల ప్రార్థనం స్వర్గానికి ద్వారం. మరియ తల్లి ఫాతిమా మాతగా దర్శనమిచ్చినప్పుడు చెప్పిన మాటలను స్ఫురణకు తెచ్చుకుందాం. యేసు ప్రభు మిమ్ము అంతులేని ప్రేమతో ప్రేమించుచున్నారని తెలుసుకోండి. పునరుత్థాన ప్రభు హృదయం ఎల్లెడలా స్తుతింపబడాలి. నా తనయుడు నేను ఎల్లప్పుడూ మీ ఆనంద సౌభాగ్యాలను కోరుకుంటాం. స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారు అనే ప్రార్థనలో జపమాల ప్రార్థన ఉనికి ఉంది. అందుకే ఈ పదాలను మనం గొప్ప ప్రేమతో, విశ్వాసంతో, వినయంతో ఉచ్చరించాలి. అవి మన మనవులను పరలోకానికి రవాణా చేసే ప్రార్థనా వాహనాలు. ఆ పదాలు 20 రహస్యాలతో దాగి ఉన్న అద్భుత వరప్రసాద వాహికలు. మరియ తల్లి జపమాల ప్రార్థనలో దాగి ఉంది. జపమాల ప్రార్థించడం ద్వారా ప్రతి గురుతులో, ప్రతి పూసలో మరియ తల్లి శక్తివంతమైన ప్రార్థనా మధ్యవర్తిత్వం బహిర్గతమవుతుంది. దేవుని రహస్యాలను గుర్తు తర్వాత గుర్తు ధ్యానించడం ద్వారా శాశ్వత పరలోక ఆనందం అణువణువున మనలో నిండుకుంటుంది. పాపాత్ములమై ఉండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి అని ప్రార్థించిన ప్రతిసారి దేవుని ముందు మన పాపం ప్రక్షాళనమై మరియ తల్లి నీడలో, ఆమె ఛాయలో పునీతులమవుతాం. ఆ తల్లి మన చేయి పట్టుకొని తన తనయుని దగ్గరకు మనలను నడిపిస్తుంది. జపమాల ప్రార్థనం పరలోకానికి దగ్గరి దారి. యేసు ప్రభు నేనే మార్గం, సత్యం, జీవం అని నుడివారు. అలాగే జపమాల ప్రార్థించేవారు మార్గమును, సత్యమును, జీవమునైన యేసు ప్రభువును ఇష్టపడతారు. జపమాల మనలను నేరుగా ప్రభు చెంతకు నడిపిస్తుంది. అలాగే
ఆయన మనుషోతార పరమ రహస్య పదాలను ఉచ్చరించిన గాబ్రియేలు దూత వలె మనలను ఆయనకు అతి సమీపంగా ఉండేలా చేస్తుంది. జపమాల లేకుండా రక్షణ లేదు. ప్రపంచం పాపంతో నిండిపోయింది. పాపం చేస్తున్నామన్న విచక్షణను కూడా కోల్పోయింది. పాపపు ఉనికి భయం లేని సైతాను శోధనలో చిక్కుకుంది. అందుకే సైతాను కలిగిస్తున్న వేదన శోధనలో నలిగిపోతున్నామే తప్ప వాటిని జయించగల సాధనం జపమాల అన్న నిజాన్ని మరిచిపోయాం. పదే పదే పరలోక మంగళవార్త జపములను ఉచ్చరించడం వలన కలిగే ప్రయోజనాలను మరచి దేనికో వెంపర్లాడుతూ ఉంటాం. మనకు రక్షణ కలిగించే జపమాల ప్రార్థన మన చేతుల్లోనే ఉంది. అది సైతాను మన దరిదాపులకు రాకుండా నిరోధించే కంచె వంటిదని మనం గ్రహించాలి. జపమాల ధరించిన చేతులకు ఓటమి లేదు. మరీ తల్లి నిష్కలంక హృదయం నుండి ఒలికే ప్రతి వరప్రసాదానికి మనం జపమాల ప్రార్థన ద్వారా వారసులమవుతాం. తల్లి మనకందించే గొప్ప మేలులను ఎవరూ దోచుకోలేరు, ఎత్తుకుపోలేరు. కనిపించని దేవుని వరానుగ్రహాల పరంపర జపమాల పారాయణంతోనే లభిస్తుంది. ప్రియ శ్రోతలారా, మీరు శోధనలో ఉన్నారా? మీ రోగాలు మిమ్ము కృంగదీస్తున్నాయా? కుటుంబ కలహాలు, ఆస్తిపాస్తుల గొడవలు మిమ్మల్ని నిద్ర లేకుండా చేస్తున్నాయా? ఆర్థిక ఇబ్బందులు, ఉద్యోగ అనిశ్చితి, పేదరికం, ఒంటరితనం మేము బాధిస్తున్నాయా? ఆధ్యాత్మిక నిర్జీవ వ్యవస్థ మేము దేవుని నుండి దూరం చేసిందా? అందుకు ఒకటే ఒకటి సమాధానం, ఒకే ఒక పరిష్కారం ఉంది. అదే భక్తితో జపమాలను ప్రార్థించడం, మరీ తల్లి మధ్యవర్తిత్వం ద్వారా దేవుని వైపుకు మరలడం, పాప ప్రాయచిత్తం ద్వారా స్వర్గవాసులుగా మనం ఎదగడం. జపమాలను భక్తితో ప్రార్థించి భగవంతుని ప్రసన్నతకు నోచుకున్న అనేక మంది పునీతుల వలె మనం కూడా వారి అనుభూతులను మన అనుభూతులుగా భావించి ఆ స్థాయికి మనం చేరుకోవాలి. తన గర్భంలో ప్రభువుకు చోటిచ్చిన మరియ తల్లి చేసుకున్న మహా అద్భుత సంకల్పం ఈ జపమాల ప్రార్థన. కాబట్టి మన తల్లి ప్రార్థనలు యేసు ప్రభువుకి చాలా ఆనందం కలిగిస్తాయి. ఎందుకంటే మన తరపున ప్రార్థించే ప్రతి మనవిని ఆ తండ్రి తీర్చాలని కోరుకుంటారు. ప్రార్థన. దైవానుగ్రహం పొందిన మరియమ్మ, నీ గర్భఫలమగు యేసునాథుని దీవెనలు పాపులమైన మాపై ఈలలో సదా వర్షించుము తల్లి, కరుణించుము తల్లి. ఆమెన్. ప్రతి ఉదయం జ్ఞానవాణి సందేశం ద్వారా మిమ్మల్ని పలకరిస్తూ మీకు మంచి మంచి విషయాలను పంచుకుంటుంది అని మీరు అనుకుంటే, ఈ జ్ఞానవాణి సందేశమును ఇతరులతో షేర్ చేసుకుంటే మీరు మరిన్ని దేవుని దీవెనలను పొందుకుంటారు. దయచేసి ఇతరులకు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరియు మరియ తల్లి మీ దినచర్యలో భాగమై ఉండునుగాక. ఆమెన్.